వీడియో నెంబర్ 41. ఈ వీడియోలో మనం ఇక్ష్వాకులు విష్ణుకుండుల మధ్య యుగ నిర్మాణాల గురించి తెలుసుకుందామండి. నాగార్జున కొండ తవ్వకాల్లో విజయపురికి అంటే మన ఇక్ష్వాకుల క్యాపిటల్ సిటీ విజయపురికి ఉండిన ప్రాకారాలు, ఆగట్ట, కోట లోపలి పెక్కు భవనాలు బయటపడ్డాయి. పర్వత శ్రేణులను కలుపుతూ మూడు వైపు ఉన్న రక్షణ శ్రేణులు, మరోవైపున కృష్ణానది. మూడు వైపులేమో రక్షణ శ్రేణులు, పర్వత శ్రేణులు ఉంటాయంట ఈ విజయపురికి. ఒకవైపు ఏమో కృష్ణానది ఉంటుంది. దాంతో ఈ విజయపూర్ అనేది ఒక బలిష్టమైన దుర్గంగా ఉండేది. మంచి పవర్ఫుల్ ఫోర్ట్ అనమాట. అంటే జయించాలంటే కొంచెం కష్టం కదండి. కొండలో నదులు దాటుకుని యుద్ధాలు చేయాలంటే ఈ ఇన్నర్ సైడ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారు. సో అది విజయపురి యొక్క జియోగ్రఫికల్ స్ట్రక్చర్. కోర్మకుండము, అవబృత స్నాన వాటిక తోటి అశ్వమేధ వేదిక, ఇవన్నీ కూడా శ్రీచాంతమూలుడు అంటే ఇక్ష్వాకుడు మొదటి రాజు కాలం నాటిది. కోర్మకుండము, అవబృత స్నాన వాటిక తోటి అశ్వమేధ వేదిక, స్నానవాటిక, అశ్వమేధ వేదిక. ఈయన బాగా యాగాలు చేశాడు, అందరికీ గోదానాలు అన్నీ చేశాడు కదా. సో అశ్వమేధ వేదిక, మృత స్నాన వాటిక, అలాగే కోర్మకుండం, ఇవన్నీ కూడా శ్రీచాంతనమూలుని కాలం నాటివి. మిగిలిన నిర్మాణాల్లో ప్రేక్షాగారము, దీని గురించి మళ్ళీ వస్తా, బహిరంగ ప్రదర్శనశాల ప్రసిద్ధమైనవి. మిక్కిలి క్లిష్టమైన ఈ ప్రదర్శనశాల నిర్మాణంలో రోమన్ నిపుణులు సహాయపడినారు. ఇదేంటంటే ఆడిటోరియం అనమాట. అకౌస్టిక్స్ అంటే శబ్ద తరంగం, ఇవన్నీ సంబంధించిన టెక్నిక్స్ ఉంటాయి. ఆడిటోరియంస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫిజిక్స్లో మనం చదువుకుంటాం. అకౌస్టిక్స్ అనేది ఒకటి ఉంటుంది. అకౌస్టిక్స్, ఏసీసీ ఓయూఎస్టీఐసిఎస్. అకౌస్టిక్స్ అంటే సౌండ్కి సంబంధించిన ఇష్యూస్ అనమాట. సో ఏదన్నా ఒక సినిమా థియేటర్ కట్టాలన్నా, ఒక ఆడిటోరియం కట్టాలన్నా ఈ అకౌస్టిక్స్ ప్రిన్సిపల్స్ని బాగా ఫాలో అవుతారు ఇంజనీర్స్. అంటే అటు రీసౌండ్ రాకూడదు, అలాగని చెప్పి తక్కువ మాట్లాడితే చివరి దాకా వెళ్ళేటట్టు సౌండ్ వేవ్స్, ఇవన్నీ కూడా ఆడిటోరియంస్కి, ప్రదర్శనశాలకి అన్నిటికీ ఉండాల్సిన ఫీచర్స్. అందుకని సౌండ్ ప్రూఫ్గా గోడల్లో గడ్డితో చేసినవి ఉండడం, దానివల్ల ఏంటంటే ఎకో రీసౌండ్ సిస్టమ్ రాకుండా, ఎకోస్ రాకుండా నివారించడం. సో అవన్నీ అకౌస్టిక్స్ సంబంధించినవి. దోస్ ఆర్ ఆల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్. సో మనకేంటంటే ఇక్ష్వాకుల టైంలో ఒక ప్రేక్షాగారం అంటే ప్రేక్షకులు ఉన్న చూడాల్సిన బహిరంగ ప్రదర్శనశాల. ఇందులో రోమన్ నిపుణులు సహాయపడ్డారనమాట. మెయిన్ సౌండ్ సిస్టమ్ అండ్ దిస్ రోమన్ సౌండ్ సిస్టమ్ ఇంజనీర్స్, ఈ రోమన్స్ బాగా మనకి ఇక్కడ ఇక్ష్వాకుల టైంలో ఈ ప్రదర్శనలు కట్టడానికి హెల్ప్ చేశారు. సో అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, చినగంజాం వంటి బౌద్ధ క్షేత్రాల్లో స్తూప విహార మంటపాదులు నిర్మాణం జరిగింది. ఇవన్నీ చోట్ల కూడా ఇక్ష్వాకుల కాలంలో స్తూప విహార మండపాలు, స్తూపాలు, విహారాలు, మండపాలు, ఈ ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇక్ష్వాకుల టైంలో. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. యెహూల శాంతమూలుని కాలం నుండి అంటే అరౌండ్ 275 ప్రాంతం నుండి దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగింది. అందుకని నాగార్జున కొండలో కార్తికేయ, పుష్పభద్ర, హరితి, అష్టభుజస్వామి, కుబేర నవగ్రహ ఆలయ శిథిలాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా నాగార్జున కొండలోనే బయటపడ్డాయి. సో ఈ యెహూల శాంతమూల టైం నుంచి దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగడం స్టార్ట్ అయింది. టెంపుల్ కన్స్ట్రక్షన్. కొన్ని చోట్ల బౌద్ధుల చైత్యాలయాలను హిందూ ఆలయాలుగా మార్చినారు. కొన్ని చోట్ల బౌద్ధుల చైత్యాలయాలను హిందూ ఆలయాలుగా మార్చారు. చేజర్లలోని నేటి కపోతేశ్వరాలయము చైత్యాలయమేనని ప్రతీతి. అంటే అప్పట్లో ఒక బౌద్ధ క్షేత్రం చైత్యాలయం ఉండేదట చేజర్లలో. దాన్ని కూల్చి కపోతేశ్వరాలయంగా కట్టడం జరిగింది. ఈ చేజర్ల అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే ఆనంద గోత్రుజుల్లో ఈ చేజర్ల శాసనం చూస్తాం. ఐఎమ్ రెఫరింగ్ మై బుక్ వన్స్. ఆనంద గోత్రుజుల్లో కందార్ రాజు దౌహిత్రుని చేజర్ల శాసనం అని ఉంటుంది. సో అది కందార్ రాజు అనమాట. ఆ కందార్ రాజు చేజర్ల శాసనం దానికి సంబంధించిన వ్యక్తి. ఆ చేజర్ల గుంటూరు జిల్లాలో నేటి కపోతేశ్వరాలయం ఒకప్పుడు చైత్యాలయం అని ప్రతీతి. నాగార్జునకొండ శిథిలాలను బట్టి గర్భగుడి, అంతరాసం, మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం అనే విభాగాలతో దేవాలయ వాస్తు పరిపుష్టమైంది. అంటే దేవాలయం ఒక వాస్తు ఉంటుంది కదండి. అంటే ఒక వాస్తు అంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐఎమ్ ఎన్ ఎథిస్ట్, ఐ డోంట్ గో ఫర్ ఎనీ రిలీజియన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాస్తు అనేది ఇట్స్ ఏ కన్స్ట్రక్షన్ థియరీ. అంటే ఇట్స్ ఏ కామన్, అంటే అందరికీ ఉపయోగపడే ఒక కన్స్ట్రక్షన్ థియరీ. ఇప్పుడు సూర్యుడు ఈస్ట్ను ఉదయిస్తాడు కాబట్టి స్ట్రైట్ అవే మనకి ఆ కిరణాలు 7 to 8 వచ్చే కిరణాలు ఏంటంటే ఇట్స్ గుడ్ ఫర్ విటమిన్ డి. సో అందుకని అండ్ క్రిములు ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే నశిస్తాయి కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ ఉండి ఇల్లులు, అట్ ద సేమ్ టైం ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి. కిచెన్ ఎందుకు ఉండాలి? రేపొద్దున ఆ రేస్ వచ్చి ఇంట్లో వంటగదిలో పడినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఏదైనా వెంటనే కిల్ అయిపోతుంది. సో అట్లాగా ఆ లైట్, అవి గాలి వీచే మాన్సూన్స్, గాలి వచ్చే డైరెక్షన్స్ బట్టి మన పూర్వీకులు కొన్ని కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ తయారు చేశారు. దట్ ఈజ్ వాస్తు అంటారు అనమాట. నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ థియరీ. సో దాన్ని మూఢనమ్మకంగా మార్చుకోకుండా రైట్ పద్ధతిలో వాడుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో అలాగే దేవాలయం కూడా ఒక వాస్తు ఉంటుంది. అంటే గర్భగుడి ఎక్కడ ఉండాలి, ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి, ప్రాకారం ఎలా ఉండాలి, మండపం ఎలా ఉండాలి అనేది ఒక వాస్తు, ఒక కన్స్ట్రక్షన్ థియరీ. ప్రతి దేవాలయం ఆ టైంకి ఆడెవరో వచ్చి వారి ఇష్టం వచ్చినట్టు కట్టకుండా దేవాలయాలన్నీ ఈ వాస్తు, ఈ థియరీ ఫాలో అవ్వాలని ఒకటి ఫిక్స్ చేశారు. సో అందుకని దేవాలయ వాస్తు అనేది ఒకటి ఉంటుంది.
ఆ వాస్తు ప్రకారమే ఈ నాగార్జున కొండ శిథిలాలను బట్టి అవన్నీ కూడా దేవాలయ వాస్తు పాటించాయని చెప్తున్నాయి. పరిపుష్టమైనది. ఆ ఆలయాలను ఆగయోక్త పద్ధతి ప్రకారం నిర్మించారని తెలుస్తుంది. ఆగమయోక్త పద్ధతిలో. సో కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఈ గుళ్ళని, ఈ టెంపుల్స్ అన్ని కట్టడం జరిగింది ఆ కాలంలోనే. నమ్మకం కాస్త ముదిరితే మూఢనమ్మకం వద్దండి, నమ్మచ్చు. బట్ వీ హ్యావ్ టు జస్టిఫై ఎంతవరకు నమ్మచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి. ఏలేశ్వరం, చేజల్ల, ఉండవల్లిలో ఉన్న ఉద్దేశిక ఆలయాలను, ఆలయ నమూనాలను బట్టి నాటి ఆలయాలకు వృత్తశాల, గజవృష్ట శిఖరాలు ఉండేవని, వృత్త శిఖరాలు ద్రావిడ శైలిలో ఏకతలములై శిఖర ముఖంలో చైత్య వాతాయనాలంకరణ ఉండేదని గ్రహిస్తున్నాము. సో ఇదంతా ఏలేశ్వరం, చేజల్ల, ఉండవల్లిలో ఉద్దేశిక ఆలయాలు, ఆలయ నమూనాలను బట్టి. ఇందులో నాకు పెద్దగా క్వశ్చన్ ఓరియంటేషన్ ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు అనేది నాకు అర్థం కాక ఏమీ గ్రీన్ ఎల్లో హైలైట్ ఏం చేయలేదు. విల్ గో టు నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి మన గుహలు వచ్చేస్తాయి. గుహాలయాలు బొజ్జన్న కొండ, మొగల్రాజుపురం, విజయవాడ, ఉండవల్లి, భైరవ కొండ. గుహాలయాలన్నీ ఈ కాలానివి. అంటే ఎక్కువగా గుహాలయాలు తవ్వింది విష్ణుకుండులు, కానీ గుహాలయాలు స్టార్ట్ అయ్యింది శాతవాహన టైంలో. గుంటుపల్లి మొట్టమొదటి గుహాలయ చైత్యాలు గుంటుపల్లిలో బయటపడ్డాయి. ఆ పాయింట్ ఇక్కడ ఇందులో వస్తుంది మళ్ళీ. సో బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ఈ కొండ సమీపంలోని లింగాల మెట్ట ఉంది. బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ఈ కొండ సమీపంలోనే లింగాల మెట్ట ఉంది. ఈ క్షేత్రమే నమూనాగా బొజ్జన్నకొండ దగ్గర ఉన్న లింగాల మెట్ట బౌద్ధ క్షేత్రం నమూనాగా జావాలోని బురోబుదురు నిర్మాణము అయినదని ఒక అభిప్రాయం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ఈ కొండ సమీపంలోనే లింగాల మెట్ట ఉంది. ఈ క్షేత్రమే నమూనాగా జావాలోని బురోబుదురు నిర్మాణం అయినదని ఒక అభిప్రాయం. కేఆర్ సుబ్రహ్మణ్యం. ఇక్కడ నుంచి కొంచెం సీరియస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ టాపిక్ స్టార్ట్ అవుతాయి. బీ కాషియస్. మొగల్రాజ్పురంలోని 5 గుహలలో, మొగల్రాజ్పురం అనే దాంట్లో 5 గుహలు ఉన్నాయి. అందులో 3 గుహలు అతి సామాన్యమైనవి. 4వది దుర్గ గుహ. దీనిలో వెనక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని చెక్కారంటండి. అంటే మనకి అజంతా గుహల్లో ఎన్నో నంబర్ గుహలో పలానాది ఉంది అని అడుగుతారు, లేకపోతే నంబర్ శిలాశాసనాలు ఎన్నో నంబర్ మనల్ని అడిగిన క్వశ్చన్లు ఉన్నాయి అశోకుడి శిలాశాసనాల గురించి. ఇక్కడ మొగల్రాజ్పురంలో 5 గుహలు అనమాట. అంటే ఎగ్జామినర్ కొంచెం టఫ్ చేద్దాం అన్న ఫీలింగ్ కలిగింది అనుకోండి, ఇలాంటివి ఎదుగుతారు. ఈ ఒకటి ఎగ్జామినర్ అనేది ఆల్మోస్ట్ ఆంధ్ర హిస్టరీలో పండిపోయిన వాళ్ళు ఉంటారు. ఏ పుస్తకంలో ఏది ఉంది ఏది లేదని వాళ్ళకి తెలుసు. ఒకసారి రీడింగ్ ఇస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరే అకాడమిక్గా ఏదో డిగ్రీ ఏదో చదువుంటారు. మీరు ఒకసారి ఆ చిన్న క్లాస్ పుస్తకాలకి వెళ్ళి 2-3 పుస్తకాలు పెట్టుకుని ఒక 2-3 రోజులు ఈ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకం ఏముందని ఒక చాప్టర్ చదివితే చాలు కదా. ఒక 2-3 ఆధార్ పుస్తకాల్లో ఒక చాప్టర్ తీసి ఈ ఆధార్ పుస్తకంలో ఇది ఉంది, ఈ ఆధార్ పుస్తకంలో ఇది ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఈ ఆధార్ రాసిన దాంట్లో ఇది ఎక్కడ లేదు అన్న ఫీలింగ్ ఎవరికి తెలియదండి? ఆంధ్ర హిస్టరీ ప్రొఫెసర్కి తెలీదా? సో వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎలాగనే ఇవ్వచ్చు. కానీ మనం మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఉన్న టైంలో. అండ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్. సో ఎక్కువ చదవాలి, టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 2 జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చెప్పేది వీడియోకి పెరుగుతూ ఉంటుంది. ఆంధ్ర చరిత్ర నేను ఇంకా ఫస్ట్ యూనిట్లోనే ఉన్నా. ఇంకా 5th యూనిట్ అయ్యేసరికి ఎంత అవుతుందో ఊహించండి. ఇంకా ఎన్ని వీడియోలు అవుతాయి? జస్ట్ ఇన్ 41 వీడియో. 400 వీడియోలకి వెళ్తుంది ఈ పరంపర. సో అందుకని టైం మేనేజ్ చేసుకోండి. వీడియో చూడండి, వెంటనే పీడిఎఫ్ చదువుకోండి. పీడిఎఫ్ చదువుకోండి. సో ఓవరాల్గా వీడియోస్ మాత్రం కీప్ ఇన్ ఏ టైం లైన్. రోజుకి ఇన్ని వీడియోస్ చదవాలి, ఇన్ని వీడియోస్ చదవాలి అని ఒక 60 days పీరియడ్, ఒక 2 months పీరియడ్ డివైడ్ చేసుకుని చదివితేనే మీకు ఆంధ్ర హిస్టరీ కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఒకే రోజులో మొత్తం 100 వీడియోలు చూసేద్దాం, ఒకే రోజు 300 వీడియోలు చూసేద్దాం అంటే అయ్యే పని కాదు. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ టైం టు ఆల్ సబ్జెక్ట్స్ ఈక్వల్లీ. సో ఆంధ్ర హిస్టరీ అనుకుంటే ఒక సోర్స్ ఫిక్స్ అవ్వడం, దాని మీద టైం పెట్టడం. ఓకే ఇన్ని గంటలు ఉన్నాయి, ఇన్ని అవర్స్ ఉన్నాయి, ఇన్ని వీడియోస్ ఉన్నాయి. సపోజ్ ఒక 400 వీడియోస్ ఉన్నాయనుకోండి, డివైడ్ ఇంటూ 80 days ఆర్ 60 days. ఒక్కొక్క రోజుకి మీకు ఒక 3-4 వీడియోస్, 5-6 వీడియోస్ వస్తాయి. ఆ వీడియో చూడడం, ఆ పీడిఎఫ్ చదువుకోవడం. ఇంకా మీరు టైం ఫాస్ట్గా వీడియో వెళ్ళాలంటే నాది స్లోగా ఉన్న వీడియోలు కొన్ని యూ కెన్ పైన నార్మల్ ప్లే 1.25, 1.5 అని ఉంటుంది. మీకు ఐడియా ఉంటుందేమో. యూట్యూబ్లో పైన ఇలా స్టార్ వస్తుంది అనమాట. ఇది ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో రన్ అయ్యే స్పీడ్ మనం మార్చుకోవచ్చు. 1లో ఉంటుంది, జనరల్గా 1లో ఉంటుంది. స్పీడ్ పెంచాలంటే 1.25, 1.5, 1.75 అందులో కూడా పెట్టుకుంటే మీకు అవేమీ ఇన్ఫర్మేషన్ ఏమి డిస్టార్ట్ అవ్వదు. లాగింగ్ ఉంటుంది కదా, నేను చెప్పే స్పీడ్ స్లోగా ఉన్నప్పుడు మీరు అది 1.5లో యూ కెన్ లిజన్ అండ్ ఫినిష్ ద వీడియో ఫాస్ట్గా. అంటే నేను కొంతమంది వీడియో అలాగే వింటాను. అంటే మన ప్రొఫెసర్ గారు ఉంటారు కదండి, ప్రొఫెసర్ గారు ఆయన నెమ్మదిగా చెప్తారు ఈ సోషల్ ఇష్యూస్ అన్నీ. ఆయన్ని మాత్రం నేను 1.5లో వింటాను అనమాట. ఫైన్. ఇప్పుడు మనం మొగల్రాజ్పురం 5 గుహలు ఉన్నాయి. అందులో 3 గుహలు అతి సామాన్యమైన, 4వది దుర్గ గుహ. దీనిలో వెనక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని చెక్కినారు. అర్ధనారీశ్వరమూర్తి శివుడే కదా, విష్ణువా? నారీశ్వరమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి అదండి. 4వది దుర్గ గుహ, అందులో వెనక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని చెక్కినారు. 5వది శివతాండవ గృహ. 5వది ఎక్కడ? ఇదంతా మొగల్రాజ్పురంలో. 5వది శివతాండవ గృహ. మిగిలిన గుహల కంటే పెద్దది ఇదంతా. అంటే ఈ 5 గుహల్లో 5వది శివతాండవ గృహ పెద్దది. ఈ 5వ గృహ ముఖంపై నటరాజ విగ్రహం వల్ల ఈ గుహకు ఈ పేరు వచ్చింది. అర్థమైందండి? 5వది శివతాండవ గృహ మొగల్రాజ్పురం గుహల్లో అన్నిటికంటే ఇది పెద్దది. ఈ గుహ ముఖంపై నటరాజ విగ్రహం ఉందంట 5వ గుహలో.
ఆ గుహకి ఆ పేరు అందుకనే వచ్చింది, శివతాండవ గృహ. నటరాజ విగ్రహం అంటే శివతాండవమే కదా, శివతాండవ అవతారమే నటరాజ విగ్రహ రూపంలో ఉంటుంది. సో అందుకని ఈ గుహకు శివతాండవ గుహ అని పేరు వచ్చింది, ఎందుకంటే గుహ ముఖం మీద నటరాజ విగ్రహం ఉంటుంది. 5వ గృహ. ఓకే, ఎగ్జామినర్ పల్స్ ఫీల్ అవుతున్నారా లేదా? ఈ శిల్పం చాలా వరకు శిథిలమైంది. కపోతం మీద కూడులలో దేవీ సహితులైన త్రిమూర్తులు కూడా ఉన్నారట. కపోతం మీద కూడులలో ఇదేంటో కొంచెం నాకు అర్థం కాలేదు ఎక్కడుందో, బట్ దేవీ సహేతులైన త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు అంటే శివుడు, బ్రహ్మ, విష్ణువు, బ్రహ్మ, శివ, విష్ణు. దేవీ సహేతులైన త్రిమూర్తులు ఉన్నారట కపోతం మీద కూడులలో. ఇదంతా కూడా మొగలరాజపురం గుహలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత బెజవాడ దుర్గం కొండకు దిగువన అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండవాలి, ఇవన్నీ కూడా విష్ణుకుండలకు సంబంధించిన కాలం నాటివి. మీరు అందులో ఏమి కన్ఫ్యూజన్ వద్దు, ఏ కాలం అనేది అనవసరం. ఓన్లీ అది అనవసరం కాదు, ఏ కాలం అనేది కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఆల్ బిలాంగ్స్ టు విష్ణుకుండిల్స్. అక్కన్న మాదన గుహలు బెజవాడ దుర్గం కొండకు దిగువన ఉన్నవి, చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అక్కడక్కడ అడిగారు. అక్కన్న మాదన్న గుహలు ఏ కాలం నాటివి అంటారు, లేదా గుహలు ఉండవల్లి గుహలు ఏ కాలం నాటివి అంటారు. ఓకే, నెక్స్ట్ ఉండవల్లిలో 3 గుహల్లో అనంతసాయి గుడి అనే పేర మధ్యస్థమై ఉన్న గృహ పెద్దది. ఉండవల్లిలోని 3 గుహలలో అనంతసాయి గుడి అనే పేర మధ్యస్థమై ఉన్న గుహ పెద్దది, ముఖ్యమైనది. ఇది 4 అంతస్తుల గంభీర నిర్మాణం. ఈ మధ్యస్థంగా ఉన్న గృహ అనంతసాయి గుడి అనే పేరునుంది. ఇది 4 అంతస్తుల గంభీర నిర్మాణం. మొత్తం ఉండవల్లో 3 గుహలు ఉన్నాయి. 2వ అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఉన్న పెద్ద అనంతసాయి విగ్రహం వల్ల దీనికి పేరు వచ్చింది. అంటే మధ్యస్థమైన ఉన్న గుహ పెద్దది, అందులో 4 అంతస్తుల గంభీర నిర్మాణం అంట ఆ గుహ. ఆ 4 అంతస్తుల్లో 2వ అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఉన్న పెద్ద అనంతసాయి విగ్రహం వల్ల దీనికి పేరు వచ్చింది, అనంతసాయి గుడి. తర్వాత విష్ణుకుండుల నాణేలపై కనిపించే సింహం ప్రతిరూపం ఈ గుహాలయ స్తంభాలపై ప్రత్యక్షం అవుతున్నది. విష్ణుకుండుల నాణేలపై కనిపించే సింహం ప్రతిరూపం ఈ గుహాల స్తంభాలపై ప్రత్యక్షం అవుతున్నది. ఇక్కడ మనం 2 పాయింట్లు నేర్చుకోవచ్చు. ఒకటి, విష్ణుకుండి నాణేలపై సింహం ప్రతిరూపం ఉందని ఒకటి. అలాగే ఈ గుహల్లో, ఈ విష్ణుకుండి యొక్క ఉండవల్లి గృహల్లో విష్ణుకుండుల నాణేల మీద ఉన్న సింహం ప్రతిరూపం ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది, ఇక్కడ కూడా ఉందన్నమాట. అంటే ఈ గుహల్లో స్తంభాలపై ఏ జంతువు యొక్క ప్రతిరూపం ఉంది అని అడగచ్చు, మనల్ని మరీ ఇబ్బంది పెట్టాలనుకుంటే. అలాగే గుహముఖంపై క్రీస్తు 6వ శతాబ్ది లిపిలో ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఉందంటండి. ఉత్పత్తి పిడుగు అనేది గుహలు తవ్విన శిల్పుల శ్రేణి పేరై ఉండవచ్చు అనేది ఆదర్ గారు కంక్లూజన్. ఉత్పత్తి పిడుగు అని ఉందట 6వ శతాబ్ది లిపిలో. ఇది ఆ శిల్పులు చెక్కారు కదా, వాళ్ళ శ్రేణి పేరై ఉంటుంది అనేది ఈయన ఉద్దేశం. తర్వాత ముఖ్యంగా 2వ అంతస్తులోని స్తంభాలపై, మనం 2వ అంతస్తులో చివరి భాగంలో అనంతసాయి గుడి ఉందని చెప్తున్నాం. అదే 2వ అంతస్తులో ఆ స్తంభాలపై ఈ సింహం ప్రతిరూపం ఉన్నది కూడా చెప్పుకున్నాం. అదే 2వ అంతస్తులోని స్తంభాలపై విష్ణుమూర్తి అవతార గాథలు, రామాయణం, భాగవత గాథలు, లింగోద్భవ గాథలు ఇవన్నీ శిల్పీకరించారట. అంటే ఇన్ని ఉన్నాయి ఉండవల్లి గృహల్లో. 2వ మధ్యస్థ గుహలో 4 అంతస్తుల గంభీరమైన స్ట్రక్చర్లో 2వ అంతస్తులోని ఇన్ని విషయాలు ఉన్నాయి. కింది అంతస్తు అసంపూర్తిగా వదిలేశారట. ఓకే, నైస్ ఇన్ఫర్మేషన్. స్తంభాల స్థూలత ఏవిగో ఈ ఉండవల్లి స్తంభాల స్థూలత పల్లవ నిర్మాణం కంటే ప్రాచీనమని స్పష్టం చేస్తున్నది. అంటే పల్లవుల కంటే ముందే ఈ నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఇవన్నీ ఉండవల్లి గుహలే అని, విష్ణుకుండుల నిర్మాణం అని నిర్ణయించవచ్చు. అంటే కంక్లూజన్, మనం విష్ణుకుండలను చదువుకుంటున్నాం, బట్ కంక్లూజన్ అనమాట. ఇది మెయిన్ పాయింట్ అండి, ఫైనల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో గుంటుపల్లిలో ప్రారంభమైన గుహవాస్తువు ఉండవల్లిలో పరిపక్వత అందడమే కాక పల్లవ శైలికి వరవడి పెట్టిందని చాలామంది అభిప్రాయం. గంగూలీ శివరామూర్తి. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన ఈ గుహాలయ స్ట్రక్చర్ వాస్తు ఆ స్టైలు ఉండవల్లిలో పీక్ రీచ్ అయ్యి దట్ లెడ్ టు దిస్, ఇలా శైలికి కూడా లీడ్ చేసింది అనమాట. అంటే డైరెక్షన్ ఇచ్చింది, పల్లవులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే గుంటుపల్లిలో ప్రారంభమైంది ఈ గుహాలయ వాస్తు. ఇప్పుడు శాతవాహనులకి వెళ్ళి గుహాలయ గురించి చదవండి ఒకసారి, ఆ పేపర్ తీయండి బయటికి. గుహాలయ 2వ శతాబ్దంలో గుంటుపల్లిలో ప్రారంభమైన గుహవాస్తువు ఉండవల్లిలో పరిపక్వత అందడమే కాకుండా, పరిపక్వత అంటే ఇంకా పీక్ ఎఫిషియన్సీ పీక్ వెళ్ళిపోయింది ఈ ఉండవల్లి గుహల విషయంలో. అక్కడి నుంచి పల్లవ శైలికి వరవడి పెట్టిందని చాలామంది అభిప్రాయం. గంగూలీ గారి అభిప్రాయం, శివరామూర్తి అభిప్రాయం. అవి గుహాలయాలు, ఉండవల్లి గుహాలయాల గురించి. ఇప్పుడు మనం ఇంకొన్ని గుహాలయాల గురించి నేర్చుకుందాం. భైరవకొండ అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక్కడ 8 గుహాలయాలు ఉన్నాయట. ఇవన్నీ కూడా శివునికి అంకితాలే. భైరవకొండ, భైరవ ఎవరు భైరవ అంటే రామ్ చరణ్, ఏం సినిమా, మగధీరానా, భైరవ. అది మొత్తానికి 8 గుహలు ఉన్నాయంటే నెల్లూరు జిల్లాలో. ఇవి అన్నీ శివునకు అంకితాలే. ఇందులో కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు, ఈ 8 గుహాల్లో ఈ భైరవకొండలో ఉన్న కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు పల్లవ శిల్ప సాంప్రదాయ ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది రేనాటి చోడుల పోషణలో క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో తయారైనయట ఈ 8 గుహలు. అలాగే అమరావతి శిల్పి రీతి నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలలో పరిపుష్టిని అందింది. అమరావతికి ఒక శిల్ప రీతి ఉంది,
అది కాస్త నాగార్జున బౌద్ధ శిల్పాల్లో పరిపుష్టిని అందింది. అంటే ఇక పీక్ అనమాట. అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎమినెన్స్ ఇన్ నాగార్జున కొండ శిల్పాస్ అని ఇంగ్లీష్లో మనం మాట్లాడుకోవచ్చు. నాగార్జున కొండలో పెక్కు స్తూప శిథిలాల నుండి శిల్పాలు బయటపడినాయి. ఇక హిందూ శిల్ప సాంప్రదాయం శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది. హిందూ శిల్ప సాంప్రదాయం ఏ కాలంలో ప్రారంభమైందని అడిగితే అన్డౌటెడ్లీ హిందూ శిల్ప సాంప్రదాయం శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది. గుడిమల్లంలోని శివముఖలింగం క్రీస్తు పూర్వం 200 నాటిదని విమర్శకుల నిర్ణయం. ఇదే ప్రాచీన శివముఖలింగం. దాంతో శాతవాహన యుగంలోనే హిందూ శిల్ప సాంప్రదాయం మొదలైనది కన్ఫర్మేషన్. నాగార్జున కొండలో మహాసేన శక్తి విగ్రహాలు దొరికాయి. చూసాం కదండి, శక్తి హరీతి దేవాలయం, మహాసేన దేవాలయం విగ్రహాలు, అష్టభుజ స్వామి అవన్నీ కూడా ఉన్నాయి కదా. తర్వాత ఫైనలీ కొండమోటు నరసింహ శిల్పంలోను క్రీస్తు శకం 400 ఉండవల్లి గుహల శిల్పాల్లోనూ నాగార్జున కొండ రీతి ప్రతిఫలిస్తున్నది. కొండమోటు నరసింహ శిల్పంలోను ఉండవల్లి గుహాలయ శిల్పాల్లోనూ నాగార్జున కొండ రీతి ప్రతిఫలిస్తుంది. అదండి, ఇక్కడతో మనం ఈ విష్ణుకుండులు వరకు అయిపోయింది. లీని అంటే శాతవాహన, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత బృహత్పలాయనులు, తర్వాత సాలంకాయనులు, ఆనందగోత్రులు, మళ్ళీ విష్ణుకుండులు, వీళ్ళందరి గురించి చదివేశాం. వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్గా చెప్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు నేర్చుకోవచ్చు లేదా వదిలేయచ్చు. ఒకటి రణదుర్జయులు, ఇది ఒక వీడియోగా చేస్తాను. తర్వాత పల్లవులు కొంచెం ఒక వీడియో. తర్వాత ఇది మన రేనాటి చోళుల గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఈ 3 చేసే ముందు ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఇంగ్లీష్లో పెడుతున్నాను కదా, అది నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీడియో తర్వాత ఈ 3 వస్తాయి. ఈ 3 అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ చాళుక్యాస్. ఈ చాళుక్యాస్తో మొత్తానికి ఫస్ట్ యూనిట్ అవుతుంది. అంతే కదండి. శాతవాహన, ఇక్ష్వాకు, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, విష్ణుకుండిన్స్, ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చోళాస్ అని ఇచ్చాడండి సిలబస్లో. తెలుగు చోళుల గురించి కూడా మనం చూడాలి. తెలుగు చోళాస్ ఉంటుంది మనకి. ఏంటంటే తూర్పు చాళుక్యులు అయిపోయిన తర్వాత చాళుక్య చోళులు కలిసిపోతారు. అంటే ఈ మన చాళుక్య రాజ్యం చోళాల కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు అక్కడ తెలుగు చోళులు ఉంటారు. ఆంధ్ర చోళాస్ అంటే వాళ్ళు అక్కడ గుంటూరు అటు సైడ్ అంతా పరిపాలిస్తారు. సో అది కూడా మనం నేర్చుకోవాలి ఈ యూనిట్లోనే. సో బిగ్ యూనిట్, అది కూడా చేసేద్దాం. ఓకే ఫైన్, దిస్ ఈస్ ద వీడియో.